న్యాయాధిపతి అయిన నా యేసయ్యా, జీవింపచేయుటకు అరుదెంచినావు. క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, మీకందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం ప్రభుతో సావాసం అనే కార్యక్రమానికి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం మీకందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. గడిచిన దినాల్లో 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్ర్యం రావడం జరిగింది. అంతకుముందు పరాయి వారి పాలనలో, అనగా బ్రిటిష్ వాళ్ళ పాలనలో దాదాపు ఈ యొక్క దేశం అనేక సంవత్సరాలు నలిగి, ఆ తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, మహాత్మా గాంధీ గారు కానీ, లేక ఇంకా అనేక మంది స్వాతంత్ర్య సమరయోధులు, పేర్లు చరిత్రలో లిఖించబడిన వారు కొంతమంది లిఖించబడకుండానే రైతులు కానీ, కార్మికులు కానీ, ఇంకా యవనస్తులు కానీ, అనేక మంది ఈ స్వాతంత్ర్యం కోసం అసూలు బాసి వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళు స్వాతంత్ర సంగ్రామంలో నిలబడిన వారుగా కనబడుతూ ఉన్నారు. వారందరి కృషి ఫలితంగానే ఆ యొక్క పరాయి పాలన నుండి విముక్తి అనేది జరిగింది. దానినే మనము రాజకీయ స్వాతంత్ర్యం అంటున్నాం. మనిషికి 5 రకాల స్వాతంత్ర్యం ఉంటుంది. 1 ఆర్థిక స్వాతంత్ర్యం, 2 సామాజిక స్వాతంత్ర్యం, 3 వాక్ స్వాతంత్ర్యం, 4 చూసేటట్టయితే రాజకీయ స్వాతంత్ర్యం, 5ది ఆత్మ సంబంధమైన స్వాతంత్ర్యం. మిగిలిన స్వాతంత్ర్యాలు దేశంలో కొంతమందికే వచ్చినాయి. ఆత్మ సంబంధమైన స్వాతంత్ర్యం మాత్రం మనకు యేసుక్రీస్తు ప్రభువుల వారి ద్వారా వచ్చింది. అయితే దాని నుండి లేఖనాన్ని మనము గమనించి ఓసారి ఈ విషయాలే మాట్లాడదాం. దేవుని యొక్క సముఖంలో దైవ గ్రంథం చెప్తున్న మాట ఏంటి అని అంటే, పాపం చేయి ప్రతివాడు పాపానికి దాసుడు అని చెప్తా ఉంది. అంటే దాసుడు అంటే బానిస అని అర్థం. పాపం చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా పాపానికి బానిసగా మారిపోవడం వల్ల వాళ్ళ జీవితంలో స్వాతంత్ర్యము అనేది కనుమరుగైపోయింది. కారణం ఏంటి అని అంటే, పాపం వలన వచ్చే జీతం మరణం అని లేఖనం చెప్తా ఉంది. అయితే స్వాతంత్రం అనేది మన జీవితంలో దేవుడు అనుగ్రహించాడు అన్న సంగతి లేఖనం చెప్తుంది. యేసుక్రీస్తు ఇచ్చే స్వాతంత్ర్యం గొప్ప స్వాతంత్ర్యం. ఆయన ఓసారి యూదులతో ఇలాగ మాట్లాడుతూ ఇలా అన్నాడు. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. ఒక వ్యక్తి స్వతంత్రుడు కావాలి అని అంటే సత్యాన్ని గ్రహించాలి. ఇదే విషయము ఆ యొక్క యూదులతో యేసుక్రీస్తు ప్రభువుల వారు శరీరధారిగా ఉన్నప్పుడు మాట్లాడటం జరిగింది. తర్వాత మాట ఏమని రాయబడి ఉంది? యోహాను సువార్త 8:32 అంటే, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా. అప్పుడు ఎప్పుడు? ఆ యొక్క శిష్యులుగా మారిన తర్వాత, సత్యాన్ని గ్రహించిన తర్వాత, సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయి. సత్యం ఎవరు అనంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా ఉన్నప్పుడు, నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యమును అన్న సంగతిని ఆయన బహిర్గతంగా వెల్లడించాడు. ఆయనే సత్యమై ఉన్నాడు. అయితే ఆ సత్యమైన దేవుడు మాత్రమే మనల్ని స్వతంత్రులుగా చేయగలిగిన దేవుడు. యూదులు అన్నారు ఆ సమయంలో, మేము అబ్రహాం సంతానము,
మేము ఎన్నడూను ఎవనికి దాసులమై ఉండలేదు అని మాట్లాడారు. అయితే యేసు ప్రభు అన్నాడు, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నామని వాళ్ళు ఆయన్ని అడిగినప్పుడు, పాపం చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా. పాపం పగ రూపంలో ఉండొచ్చు, కక్ష రూపంలో ఉండొచ్చు, నేరారోపణ రూపంలో ఉండొచ్చు, దొంగతనం రూపంలో, వ్యభిచారం రూపంలో, ఏ రూపంలోనైనా పాపం అనేది ఉండొచ్చు. అయితే పాపం చేసే ప్రతివాడు పాపానికే దాసు. మనం మన జీవితంలో మనం దేవుని యొక్క సత్యాన్ని ఎరగనప్పుడు, దేవుని యొక్క మాటలు తెలియనప్పుడు మనం పాపపు బంధకాల్లో ఉన్నాం, పాపపు దాసత్వంలో ఉన్నాం. అందుకనే అపుసరుడైన పౌలు గలతీలకు రాసిన పత్రికలో ఒక మాట అన్నాడు. ఏమనో తెలుసా? కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. అంటే యేసుక్రీస్తు స్వాతంత్ర్యం ఇచ్చాడు. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. ఏ స్వాతంత్ర్యం అనుగ్రహించి అంటే, సత్యమై ఉన్న యేసయ్య ఆయన సిలువలో మన పాపాన్నంతా మోసి తన మీద వేసుకుని మనల్ని స్వతంత్రులనుగా తయారు చేశాడు. సత్యమును గ్రహించుట ద్వారా స్వతంత్రులుగా మార్చబడ్డాం. ఆయన రక్తము చిందించుట ద్వారా స్వతంత్రులుగా మార్చబడ్డాం. అంతేకాదు యోహాను సువార్త 8:36లో అన్నాడు ఒక మాట, కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన ఎడల అంటే యేసుక్రీస్తే మనలను స్వతంత్రులనుగా చేయాలే తప్ప లోకములో ఎవ్వరూ మనకి స్వాతంత్రం ఇవ్వలేరు. ఈ లోకంలో కొంతమందికే రాజకీయ స్వాతంత్రం, ఆర్థిక స్వాతంత్రం కొంతమందికే, వాక్ స్వాతంత్రం కొంతమందికే, లేకపోతే సామాజిక స్వాతంత్రం కొంతమందికే. అందరికీ ఈ స్వాతంత్ర్యాలు రాలేదు. కానీ వీళ్ళన్నిటినీ మించి యేసయ్య ఆత్మలో మనకు స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించాడు. మనము పాపపు బంధకాల నుండి విడిపించబడి దేవుని యొక్క సత్యమును గ్రహించుట ద్వారా దేవునికి శిష్యులయ్యాము. అంతేకాదు సత్యం మనల్ని స్వతంత్రులుగా చేసింది. అందుచేతనే గలతీ పత్రికలో ఆయన మాట్లాడుతూ మీరు స్వతంత్రం అయితే పొందినందుకు మీరేం చేయాలి అంటే, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులయ్యుండుడి అని రాయబడి ఉంది. చాలామంది ఈరోజు స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అయితే ఒక మాట మాత్రం, ఇది పౌలు గారు హెచ్చరించిన మాట ఈ లోకంలో బహు విరివిగా జరుగుతూ ఉంది. శారీరక క్రియలకు హేతువు చేసుకుని స్వాతంత్ర్యం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు పాపంలో మునిగి తేలుతూ ఉన్నారు, సెల్ ఫోన్లో మునిగి తేలుతూ ఉన్నారు. లేకపోతే ఏ పాపమైతే ఆ వ్యక్తిని లొంగదీసిందో ఆ పాపంలో మునిగి తేలుతూ ఉన్నారు. అయితే ఆయన అంటున్నాడు, శరీర క్రియలకు హేతువు చేసుకోవద్దు. నువ్వు పొందిన స్వాతంత్ర్యం నీ ఇష్టానికి వాడుకోవటానికి కాదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చటానికి అని గుర్తెరగాలి. ఇక్కడ ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులయ్యుండుడి. మనం దేవునికి దాసులుగా, మనము ఒకనికొకడు దాసులుగా ఎప్పుడైతే ఉండి ప్రేమ కలిగి ఉంటామో, ఆ యొక్క యేసయ్య ఇచ్చిన స్వాతంత్ర్య నియమం మన లోపల నెరవేరుతుంది. స్వాతంత్ర్యం పొందుకున్నాము. మనము పొందుకున్న స్వాతంత్ర్యాన్ని ఇతరులకు పరిచయం చేయాలి. అది యేసయ్య ద్వారా మాత్రం వచ్చింది. 1 యోహాను 1:8 దగ్గర ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి మనలను పవిత్రులనుగా చేయును అని రాయబడి ఉంది. కనుక ఆయన రక్తం ద్వారా కడగబడటం ద్వారా
మనం స్వతంత్రులుగా అయ్యాం. దేవుడిచ్చిన స్వాతంత్ర్యాన్ని మనము అనుభవిస్తూ ఉన్నాము. అంతేకాదు ఇంకనేక మంది లోకంలో పాపపు సంఖ్యలలో ఉన్నారు. వాళ్ళు స్వతంత్రం లేక ఉన్నారు ఆత్మపరంగా. కనుక వారిని విడిపించటానికి మనమందరం మన దేశం కొరకు ప్రార్థన చేయాల్సిన వారమై ఉన్నాం. ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా దేశం యొక్క భవిష్యత్ కొరకు, దేశంలో నశించిపోతున్న ఆత్మల కొరకు మనమందరము కూడా ప్రార్థన చేయాల్సిన వారమై ఉన్నాం. దేవుడి మాటలు తన వినికిడిలో దీవించునుగాక. ఈ దినమంతా దేవుని యొక్క కృప, దేవుని యొక్క క్షేమం మనల్ని వెన్నంటి ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.